నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. హాయ్ హాయిగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను. నువ్వు పంచిన ప్రేమకిప్పుడు రుణపడిపోయే ఉంటాను. ఈ పాట ఎంతలా మనసుని తాకుతుంది కదా. ఒక అన్నా చెల్లెల మధ్య ఉన్న ప్రేమని చాలా చక్కగా వర్ణిస్తుంది. అందుకే ప్రతి రాఖీ పండగకి ఈ పాట ఉండాల్సిందే కదా. ఆ సినిమాలో నవీన్ చంద్ర ఇంకా అవిక అన్నా చెల్లిగా నటించి మనల్ని ఏడిపించారు కూడా. అయితే ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే, నిన్ననే మన పవన్ కళ్యాణ్ భార్య అన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి మెగా ఫ్యాన్స్ అందరినీ ఖుష్ చేసింది. అలానే మెగా ఫ్యామిలీ మీద తనకి ఉన్న ప్రేమని తెలియచేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా సంవత్సరాలుగా మీడియాకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆమె పెట్టిన మొదటి పోస్టు నుండే అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా మెగా అభిమానులను ఇది ఎంతో కదిలించింది. ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మెగా కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ పోస్టులో ఆమె వీరిద్దరితో ఉన్న తన అనుబంధాన్ని ఎంతో హృదయంగా వివరించారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం తాను ఈ కుటుంబంలోకి అడుగుపెట్టానని చెప్పారు. ఆ సమయంలో ఈ పెద్ద కుటుంబంలో ఎలా కలవాలి, ఎవరిని ఎలా పిలవాలి అనే విషయాలు మొదట్లో తనకు అర్థం కాలేదని గుర్తు చేసుకున్నారు. కొత్త ఇంటికి వచ్చిన ఒక వ్యక్తిగా కొంచెం సంకోచం, కొంచెం అపరిచిత భావన ఉండేదని ఆమె అన్నారు. ఆ సమయంలో తనకు సహాయం చేసింది తన భర్త పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఆయన తన అన్నలను ఎలా పిలుస్తారో చూసి తాను అదే విధంగా పిలవడం ప్రారంభించానని తెలిపారు. అందుకే మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అని, నాగబాబును చిన్నన్నయ్య అని పిలవడం మొదలుపెట్టానని చెప్పారు. మొదట్లో అది కేవలం ఒక పిలుపు మాత్రమేనని అన్నా వివరించారు. అంటే కుటుంబంలో ఇతరులు ఎలా పిలుస్తున్నారో చూసి తాను అలానే పిలిచేదానని చెప్పారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ మాటలు కేవలం ఒక పిలుపుగా కాకుండా నిజమైన అనుబంధంగా మారిపోయాయని తెలిపారు. తర్వాత తాను వారిని మరో విధంగా కూడా పిలవచ్చని తెలుసుకున్నానని చెప్పారు. ఉదాహరణకు బావగారు అని కూడా పిలవచ్చని అప్పటికి అర్థమైందని అన్నారు. అయితే అప్పటికే ఆ సంబంధం తనకు ఒక కుటుంబ బంధంగా మారిపోయిందని చెప్పారు. అందుకే ఆ పిలుపు తనకు భాషకు సంబంధించిన విషయం కాకుండా భావోద్వేగానికి సంబంధించినదిగా మారిందని అన్నారు. అన్నా తన పోస్టులో చెప్పిన ఈ స్టేట్మెంట్ మాత్రం అభిమానులను ప్రత్యేకంగా కదిలించింది. నాకు సొంతంగా అన్నదమ్ములు లేరు, కానీ ఈ కుటుంబం నాకు 2 సోదరులను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఒక్క మాటలోనే ఆమె మెగా కుటుంబంపై ఉన్న ప్రేమ, గౌరవం ఎంత గొప్పదో స్పష్టంగా కనిపించింది. ఈ పోస్టుతో పాటు ఆమె కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఒక అందమైన క్షణం కనిపిస్తుంది. ఆ ఫోటోలో చిరంజీవి ఎంతో ప్రేమగా నవ్వుతూ కనిపిస్తారు. పక్కనే పవన్ కళ్యాణ్ కూడా చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. ఆ ఫోటోలో కనిపించిన ఆత్మీయత అభిమానులకు ఎంతో నచ్చింది. ఇంకో ఫోటోలో ఆమె నాగబాబుతో కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. ఆ ఫోటోలో కూడా ఇద్దరు ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మెగా కుటుంబంలో ఉన్న ఈ అనుబంధం ఎంత బలంగా ఉందో మరోసారి గుర్తు చేసుకున్నారు. అన్నా లెజినోవా పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అభిమానులు ఈ పోస్టుపై భారీగా స్పందిస్తున్నారు. చాలా మంది అభిమానులు కామెంట్స్ లో ఆమె మాటలను ప్రశంసిస్తున్నారు. మెగా కుటుంబం నిజంగా ఒక పెద్ద కుటుంబం లాంటిది అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, ఈ అనుబంధం చూడడం ఎంతో ఆనందంగా ఉందని మరికొందరు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టుకు 2,28,000కు పైగా లైక్స్ వచ్చాయి. ఇంకా వేల సంఖ్యలో కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా భారీగా ఫాలోవర్లు పెరుగుతున్నారు. గత బుధవారం ఆమె అధికారికంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించారు. అకౌంట్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఆమెను ఫాలో అవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమెకు 2,58,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా వేగంగా పెరుగుతోంది. అన్నా లెజినోవా సాధారణంగా చాలా ప్రైవేట్గా ఉండే వ్యక్తి. ఆమె ఎక్కువగా మీడియా ముందుకు రావడం కూడా చాలా అరుదు.
అందుకే ఆమె సోషల్ మీడియాలోకి రావడం అభిమానులకు ఒక కొత్త అనుభూతిని కలిగించింది. ఇప్పుడు ఆమె పెట్టే ప్రతి పోస్ట్ అభిమానులకు ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఈ ఎమోషనల్ పోస్ట్ మెగా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కుటుంబ బంధాలు ఎంత విలువైనవో, ప్రేమతో నిండిన సంబంధాలు ఎలా జీవితాన్ని మార్చగలవో అన్న విషయాన్ని ఆమె మాటలు ఎంతో అందంగా చెప్పాయి. ఈ పోస్టు ద్వారా మరోసారి మెగా కుటుంబంలో ఉన్న ఆత్మీయత అభిమానులకు స్పష్టంగా కనిపించింది. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ, గౌరవం, అనుబంధం చూసి అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్నా లెజినోవా చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. ఆమె మాటల్లో కనిపించిన ఆప్యాయత, నిజాయితీ అభిమానుల మనసులను తాకింది. అందుకే ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో కొనసాగుతోంది.